హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ రేషన్ కార్డు వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సర్వరు సమస్యలు, ఈ పోస్ట్ మిషన్లు ఆగిపోవటం, స్టాకు అయిపోవటంతో చాలామందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ దుకాణాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. 3 నెలల కోటాను ఒకేసారి అందిస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం రేషన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ పాస్ మిషన్లు మొరాయించటం, సర్వర్లు నెమ్మదించటం వంటి కారణాల వల్ల హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో లబ్ధిదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన వస్తుంది. ఇక సర్వర్లపై ఒత్తిడి పెరగటంతో బయోమెట్రిక్ నమోదులో జాప్యం జరుగుతుంది. ఈ ఇబ్బందులను గమనించిన పౌర సరఫరాల శాఖ గడువు పొడిగింపు ద్వారా లబ్ధిదారులకు ఊరట కలిగించింది. ఒకవేళ రేషన్ దుకాణాల్లో ఈ పోస్ మిషన్ల వద్ద వేలిముద్రలు పడకపోయినా లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. అలాంటి సందర్భాల్లో స్థానిక మండల రేషన్ కార్యాలయాన్ని లేదా పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. గడువు ఉన్నందున లబ్ధిదారులు సంయమనంతో వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.